ఛానలుకి స్వాగతం। ఈ రోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం। వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం ఏప్రిల్ 20వ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు వృషభ రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి। ఈ రోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం 12:34 తర్వాత మీ యొక్క జీవితంలో జరగబోయేది ఇదే। అయితే మీ యొక్క లైఫ్ లో ఏం జరగబోతుంది, ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈ రోజు వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్। విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును। సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512। ఫలాల ప్రకారం ఈ యొక్క వృషభ రాశి వ్యక్తులకి కనిపిస్తున్నాయి। ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోటానికి చేయవలసినటువంటి దేవతారాధన కాని పరిహారాలు కాని ఏంటి, ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం। వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి। అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది। ఇక వివరాల్లోకి వెళ్తే కనుక వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి। కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు। ఈ రాశి అధిపతి శుక్రుడు। ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక వృషభ రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు। దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కూడా కలిగి ఉంటారు। అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం వీరికి ఉంటుంది। పట్టుదలతో స్వయం కృషితో ఉన్నత శిఖరాలను వీరు అధిరోహిస్తారు। అలాగే వీరి యొక్క జీవితంలో ఎన్ని నిందలు ఆరోపణలు కలిగినా కాని వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా వీరికి ఉంటాయి। అయితే ఏప్రిల్ 20వ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు వృషభ రాశి వ్యక్తులకి చూస్తే కనుక మధ్యాహ్నం 12:34 తర్వాత ఊహించని ఒక సంఘటన మీ యొక్క లైఫ్ లో జరగబోతుంది। చాలా కాలం క్రితం మీతో గొడవల కారణంగా దూరంగా ఉంటున్న వ్యక్తి మీకు కాల్ చేయటం కాని లేదా అనుకోకుండా మీ ఇంటికి రావటం కాని జరుగుతుంది। వారి ఇంట్లో జరిగే ఏదైనా శుభకార్యానికి సంబంధించి మిమ్మల్ని ఆహ్వానించడానికి మీకు కాల్ చేయటం కాని మీ ఇంటికి రావటం కాని జరుగుతుంది। ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి అంశం। ఎందుకంటే చాలా రోజులుగా, ఒక రకంగా చెప్పాలంటే చాలా నెలలుగా వారు మీకు దూరంగా ఉంటున్నారు। కొన్ని అనివార్య కారణాల వల్ల దూరం కావలసి వచ్చింది। వారితో మీరు మళ్లీ తిరిగి మాట్లాడతారని కలలో కూడా ఊహించలేదు। అటువంటి వ్యక్తి మీకు కాల్ చేయటం కాని నేరుగా మీ ఇంటికి రావటం కాని మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి అంశం। ఈ విధంగా ఊహించని సంఘటన జరగబోతుంది। అలాగే వృషభ రాశి వ్యక్తులకి మిగిలిన అంశాలు చూస్తే వ్యాపారస్తులకి వ్యాపార జీవితంలో కొన్ని మెలకువలు నేర్చుకునే అవకాశం అయితే వారి ముందుకు వస్తుంది। అంటే నూతన వ్యక్తి పరిచయం వల్ల, వారి యొక్క మాటల వల్ల మీరు కొన్ని అంశాలు నేర్చుకోవచ్చు, లేదా అనుకోకుండా మీ కుటుంబ సభ్యులతో దీని గురించి, మీ యొక్క వ్యాపార అభివృద్ధి గురించి చర్చించి వారి మాటల ద్వారా మీరు కొన్ని మెలకువలు నేర్చుకోవచ్చు। ఈ విధంగా ఏదో ఒక రకంగా మాత్రం వ్యాపారాన్ని ఏ విధంగా అభివృద్ధి పరచాలి అనే దాని గురించి మీరు కొన్ని మెలకువలైతే నేర్చుకోబోతున్నారు। వినియోగదారుల నుండి ఈరోజు మీకు ప్రశంసలు కూడా దక్కబోతున్నాయి। అలాగే వృషభ రాశి వారు ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారి ముందుకు ఒక అవకాశం అయితే వస్తుంది। కానీ చాలా కాలంగా ఎవరైతే ఒకే ఉద్యోగంలో కొనసాగుతున్నారో వారు ఈ రోజు దినఫలాల ప్రకారం తోటి ఉద్యోగస్తులతో గొడవలు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి, జాగ్రత్తగా ఉండండి। అలాగే ఆర్థిక పెరుగుదల కోసం నిరీక్షిస్తున్న వారు దానికి సంబంధించినటువంటి శుభవార్తను వింటారు। ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు మీ యొక్క ఉద్యోగ జీవితంలో ఏదైనా పొరపాటు చేసినట్లయితే మీ యొక్క తోటి ఉద్యోగస్తుల్లో ఒకరు దాన్ని హైలైట్ చేసి 10 మందిలో మీ యొక్క పరువు తీయడానికి ప్రయత్నం చేస్తారు। ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం। ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనే అవకాశాలు ఈ వృషభ రాశికి చెందిన వృద్ధుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి। ఆధ్యాత్మిక యాత్రలకు వెళ్లాలని ప్లాన్ చేసుకుంటారు। అలాగే కొంతమంది వృషభ రాశికి చెందిన వ్యక్తులు దూర ప్రయాణాలు చేస్తున్న వారు నూతన వ్యక్తులతో పరిచయాన్ని పెంచుకుంటారు। వారితో పరిచయం దీర్ఘకాలం పాటు కొనసాగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి। అలాగే ఈరోజు కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని గడిపే అవకాశాలు కూడా వృషభ రాశి వ్యక్తులకి కనిపిస్తున్నాయి। ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఏప్రిల్ 20వ తేదీ ఆదివారం అనేది వృషభ రాశి వ్యక్తులకి గడవబోతోంది। అయితే ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన ఖచ్చితంగా మేలు చేస్తుంది। విష్ణు సహస్రనామ పారాయణ కూడా మీకు శుభకరమైన ఫలితాలను అందిస్తుంది। మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి।
అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలు మీరు పొందుకుంటారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి.